నమస్తే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలపైన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కసరత్తు చేసిన తర్వాత ఎవరెవరికి ఎమ్మెల్సీలకు అర్హులని చెప్పేసి తేల్చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ని ఇప్పటికే సిద్ధం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల పేర్లు ఉన్నాయి, గతంలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళ యొక్క పేర్లు ఉన్నాయా, లేకపోయినట్టయితే ఉంటే ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లున్నాయా, కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సెలెక్ట్ చేసినటువంటి పేర్లేంటి. సో ఒకరి దగ్గర నుంచి కాదు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 దగ్గర నుంచి ఇప్పటికే లిస్టును సేకరించడం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సో అవి ఏంటిదనేది ఒకసారి చూస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఒక లిస్టు తీసుకున్నారు, బట్టి విక్రమార్క ఎవరెవరి పేర్లను ప్రపోజల్ చేస్తూ ఉన్నారు అనేది ఒక లిస్టు తీసుకున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తీసుకున్నారు, పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం ఆయన కూడా ఒక లిస్టు పంపడం జరిగింది. దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ సైతం కూడా ఆమె కూడా ఒక లిస్టును ఇప్పటికే సంసిద్ధం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వం పైన పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు ఎవరి పేర్లను ఏ విధంగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరి పేర్లని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తూ ఉన్నది, ఎవరిచ్చినటువంటి లిస్టుని ఫైనల్ చేయబోతూ ఉన్నది. ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్సీగా ఉండాలని చెప్పేసి ఆశించినటువంటి వాళ్ళు, ఎదురు చూసినటువంటి వాళ్ళు సాయంత్రం 6 గంటల వరకు మా పేరు ఉంటుందో లేదో అన్నటువంటి ఆతృతతోటి ఉండడం జరుగుతుంది. ఇలా సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వబోతుంది 6 గంటల తర్వాతనే తెలిసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కేసీ వేణుగోపాల్ 6 గంటలకి ఒక పక్కన భేటీ కాబోతా ఉన్నాడు మీనాక్షి నటరాజన్ గారితో, మరో పక్కన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కానీ పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే బట్టి విక్రమార్క, ఈ ముగ్గురు కూడా ఢిల్లీకి వెళ్ళేది ఉండే, కానీ ఢిల్లీకి వెళ్లకుండా వీళ్ళందరితోటి జూమ్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ సైతం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. దాంట్లో ఎవరి పేర్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ప్రకారం 4 ఎమ్మెల్సీలు దక్కాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకటి సిపిఐకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. మరో పక్కన సిపిఐకి ఇప్పుడే తొందర లేదు, వచ్చేటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీలో అవకాశం ఇస్తామని చెప్పేసి సిపిఐ నేతలకు చెప్పినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నేతలు. ఒకవేళ కనుక ఈసారి సిపిఐ పార్టీకి కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వకపోతే 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయి, ఒకటి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతుంది ఉన్నటువంటి రేషియో ప్రకారం, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ సామాజిక వర్గాలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా దీంట్లో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, ఎమ్మెల్సీలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, ఎంపీలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, మరో పక్కన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎలాంటి పదవులు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎమ్మెల్సీలుగా ముఖ్యంగా అంటే ఓడిపోయినటువంటి వ్యక్తులకు ఇయ్యరు. అలాగే మరో పక్కన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వరు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినా, ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయినా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. ఇది క్లియర్ కట్. రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉన్నది. ఒక పక్కన మధు యాష్కి గౌడ్కి ఇవ్వాలని, దాని తర్వాత చాలామంది పేరు అంజన్ కుమార్ యాదవ్కి ఇవ్వాలని, జీవన్ రెడ్డికి ఇవ్వాలని, అలాగే అజారుద్దీన్ కావచ్చు, మరో పక్కన షబీర్ అలీ కావచ్చు, ఫిరోజ్ ఖాన్ కావచ్చు, సంపత్ కుమార్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కాంగ్రెస్ పార్టీలో గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలంతా ఇలా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల పైన మా పేరు ప్రపోజల్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్కి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా ప్రపోజల్ పంపడం జరిగింది, చాలా ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ ఒత్తిడికి కాంగ్రెస్ పార్టీ తలొగ్గేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత
ఎవరెవరైతే ఇప్పటికే ఒక 3 గ్రూపులుగా విభజించడం జరిగింది గతంలోనే. ముందు నుంచి వచ్చినటువంటి వాళ్ళెవరు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళెవరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చినటువంటి వాళ్ళెవరు. సో 3 విభాగాలుగా విభజించాలంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని ఎవరైతే ముందు నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క లిస్టులు సైతం కూడా ఆమె దగ్గర పెట్టుకుందంటే కన్ఫామ్గా కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజులుగా మోస్తున్నటువంటి వాళ్ళకి దాదాపుగా 15-20 సంవత్సరాలుగా ఏ పదవులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క రాజకీయ మరో పక్కన కుల సమీకరణలను దృష్టిలో పెట్టుకొని పదవి ఇవ్వాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు అయితే భావిస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ఉన్నటువంటి 3 పోస్టుల్లో ఎస్సీలకు, ఎస్టీలకి, బీసీకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ 4వ పోస్టు కనుక ఉన్నట్టయితే ఉంటే దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో దాంట్లో ఎవరెవరు ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దాంట్లో ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా అద్దంకి దయాకర్ విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా అద్దంకి దయాకర్ పైన చాలా కుట్రలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఒక పక్కన ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ సామాజిక వర్గం అంతా లొల్లి పెడతా ఉన్నది. ఇప్పటికే మంత్రి పదవులు లేవు, లేకపోతే ఇంకా మిగతా సంబంధించినటువంటి పదవులు లేవు, మొత్తం అంతా కూడా మాలలకే పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నటువంటి తరుణంలో ఎట్లా ఇస్తారు అద్దంకి దయాకర్కి? ఇప్పుడు ఇవ్వడం ద్వారా మళ్ళీ మనం ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కొంత రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే నటరాజన్ గారికి కావచ్చు, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్కి సైతం కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈసారి ఆపండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా అధిష్టానం ఊరుకున్నటువంటి పరిస్థితుల్లో అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే చాలాసార్లు త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది దగ్గరికి వస్తూ ఉన్నది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మొదటి వరుసలోనే అద్దంకి దయాకర్ యొక్క పేరు ఉండకుండా చేయాలని చెప్పేసి కుట్రలు చేసినప్పటికీ సో ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం, సిన్సియారిటీ ప్రకారం, ఆయనకు ఉన్నటువంటి త్యాగాన్ని చేసినటువంటి టికెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి పదవిని అడ్డుకట్ట వేయలేకపోతా ఉన్నాయి. ముఖ్యంగా ఖచ్చితంగా కూడా ఆయనకు అద్దంకి దయాకర్ ఎస్సీ కోటాలో అద్దంకి ఉండబోతా ఉన్నాడు. ఇది 100%. మొన్న కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఈసారి ఇంకా ఓపిక కూడా ఇంకా నశించింది నాకు కూడా. నేను ఎక్కడికైనా పోయి ఏ హోదాలో మాట్లాడాలని కానీ నాకు పదవి అనేది నాకు అడ్డుగా వస్తూ ఉన్నది. నాకు పదవి ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఇక ఓపిక నశించిపోయింది నాకు. ఆయన కానీ నేను తిరుగుబాటు చేయను, కానీ అధిష్టానమే ఆలోచించాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎస్సీ కోటాలో అద్దంకి బీసీ విషయానికి వచ్చినట్టయితుంటే ఒక పక్కన ఎస్సీ వర్గీకరణ విషయం, అలాగే బీసీలో కులగణన కావచ్చు, వాళ్ళకి దక్కాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు. సో వీటన్నింటిపైన కూడా ఇప్పటికే కులగణన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బీసీ సామాజిక వర్గం నుంచి ఒక పక్కన పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అంజనీ కుమార్ యాదవ్ యొక్క పేరు ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకేమో ఎంపీగా ఉంటాడు, ఆయనేమో గతంలో ఓడిపోయి ఉంటాడు, ఆయన పేరు ఈయన ప్రపోజల్ చేస్తారన్నట్టునే. సో అంజన్ కుమార్ యాదవ్కి ఎట్లా ఇస్తారు? అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ ఊకుంటాడా? ఒకవేళ కనుక మధు యాష్కి గౌడ్ ఊకుంటే వేరే వాళ్ళు ఊకుంటారా? ఓడిపోయినటువంటి వాళ్ళకి ఒక్కరికి ఇచ్చినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద కంపెనీగా ఇది అంటించుకున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు నాకు తెలిసి. ఓడిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక జీవన్ రెడ్డి అయితే ఇక ఎట్లా చూస్తూ ఉన్నాడు అంటే టీ జీవన్ రెడ్డి ఇప్పుడు నాకు ఇతరయ్యారా ఇవ్వకపోతుంటే నేను ఏ విధంగా దీన్ని ఆగం చేయాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తాను. టీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. మొన్న జరిగింది అక్కడనే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గతంలో గెలిచి మొన్న పోటీ చేయనటువంటి వ్యక్తి ఆయన. అయితే వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఓసీలకైతే దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా టీ జీవన్ రెడ్డి, షబ్బీరాలు, లేకపోతే ఉంటే మధు యాష్కి గౌడ్ ఎక్కడికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బీసీల విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా యువతని ప్రోత్సహించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా అక్కడ చరణ్ కౌశిక్ అయితే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాడు. దాంతోపాటు కొంతమంది పేర్లు కూడా కనబడతా ఉన్నాయి. అదేంటనేది కూడా నేను చెప్తా. మరొక పక్కన ఎస్టీల విషయానికి వచ్చినట్టు తర్వాత నెహ్రూ నాయక్ యొక్క పేరు వినబడతా ఉన్నది. దాని తర్వాత ఒకవేళ కనుక ఓసీలకు ఇవ్వాలంటే, ఒకవేళ కనుక ఎస్టీలను వద్దు అనుకొని ఒకవేళ కనుక 4 ఇట్లలో
కనుక ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి, వచ్చేసారి కనుక సిపిఐ నేతలకు ఇస్తామంటే ఓసీ విషయానికి వచ్చినట్లయితే ఉంటే ఇద్దరు పేర్లే ప్రముఖంగా వినపడతా ఉన్నాయి. దాంట్లో సామ రామ్మోహన్ పేరు, దాంతోపాటు ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నటువంటి సలహాదారుగా పనిచేస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి. ఈ యొక్క పేర్లు వినపడతా ఉన్నాయి ప్రధానంగా. ఒకవేళ కనుక మాల సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాల కులస్తులకు కనుక అద్దెకి ఇచ్చినట్టయితే అవసరమైతుంటే ఇంకొక సంబంధించినటువంటి మాదిగా ఎస్సీలోనే మాదిగా అయినటువంటి దొమ్మాటి సామయ్య పేరు వినపడతా ఉంది. దొంబాటి సాంబయ్య పేరు ప్రముఖంగా వినపడతా ఉన్నది. వీటితో పాటు మరికొన్ని పేర్లు కూడా వినపడతా ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి నాకైతే కనపడట్లేదు. ఇది అంటే ఎవరికి వారు లిస్టులను కూడా రెడీ చేసి పంపడం జరిగింది. వాళ్ళు రెడీ చేసి మహేష్ కుమార్ గౌడ్ ఒక లిస్టు పంపిండు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక లిస్టు పంపిండు, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లిస్టు పంపిండు, బట్టి విక్రమార్క ఒక లిస్టు పంపిండు. దాంట్లో రకరకాలైనటువంటి పేర్లు అంటే వాళ్ళకు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు అయితే పంపడం జరిగింది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ కనుక ఇచ్చినట్టయితుంటే ఇక్కడ ఇప్పుడు మనం పేర్లు రాసినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఎవరికి వారు వాళ్ళైతే ఇప్పటికి కూడా మాకంటే మాకే వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగనే ఒక సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం అయితే కొనసాగుతున్నది. వీళ్ళకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇదే ఫైనల్ లిస్ట్ అని. కానీ ఇదంతా కూడా ఫేక్ న్యూస్ ఇది. అండ్ సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు అదే మాట్లాడుకుంటా ఉన్నారు, మాకంటే మాకని. సో దాంట్లో భాగంగా ఒకసారి చూస్తే ఇదంతా కూడా నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన రేపు నామినేషన్కు తుది గడువు కావడంతో ఈరోజు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. దాంట్లో సామాజిక సమీకరణల నేపథ్యంలో ఎస్సీ, ఓసీ, బీసీ, మైనార్టీ అవకాశం ఇవ్వనట్లు సమాచారం. ఎస్సీ మాల నుంచి అద్దంకి దయాకర్, ఓసీ రెడ్డి నుంచి వేం నరేందర్ రెడ్డి, బీసీ ముదిరాజు నుంచి మోతే రోహిత్, మైనార్టీ నుంచి అజరుద్దీన్ పేర్లు ఫైనల్ అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఒకవేళ కనుక ఇది కాకపోవచ్చు, దరిదాపుగా ఇది ఫేక్ న్యూసే. ఇది చాలా అంటే ఇది వచ్చిన తర్వాత ఇంకా రకరకాలైనటువంటి పేర్లు వచ్చినాయి. అసలు ఎప్పుడు కూడా మనం విన్నటువంటి పేర్లు కూడా వాళ్ళు గ్రూప్లలో ఫార్వర్డ్ చేసుకొని ఇదంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది కాకపోవచ్చు మేబీ, నాకు తెలిసి మరి మోతే రోహిత్ పేరు బీసీ నుంచి ఉంటుందని చెప్పేసి ఉండాల్సిందే ముదిరాజులకి. కానీ మరి రోహిత్ యొక్క పేరు ఏళ్ళ కూడా మనం ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఏ పేపర్లో కూడా చూడలేదు. సో ఒకవేళ యూత్కి ఇవ్వాలి, యువతకు అవకాశం ఇవ్వాలంటే ఉండొచ్చేమో, కాదనట్లేము, ఉండాల్సిందే ముదిరాజు. ఎందుకంటే ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఖచ్చితంగా కూడా రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ముదిరాజులకు సైతం కూడా ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్కన శ్రీహరికి మరి మంత్రివర్గంలో చోటు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఆయనకు చోటు ఇవ్వకుండా ఈ మోతే రోహిత్కి ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ ఇచ్చినాం కాబట్టి మీకు రానున్నటువంటి రోజులలో శ్రీహరికి ఇచ్చేదే లేదు అని చెప్పేసి కూడా ఒకవేళ కనుక మోతే రోహిత్ను ముందర పెట్టుకొని ఇదే సంబంధించినటువంటి మేరే వాళ్ళకి కూడా ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. చూద్దాం మరి ఏమైతుంది అనేది కూడా. మైనార్టీ నుంచి అజరుద్దీన్ పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. అజరుద్దీన్కు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడట్లేదు. కానీ ఇది మరి ఇది కొంత మరి అజరుద్దీన్కి పేరు ఏ విధంగా ప్రపోజల్ చేస్తారనేది ఎవరు కూడా అర్థం కానటువంటి అంశం. సరే, దీంట్లో ఒక రకంగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అలాగే అద్దంకి దయాకర్. సో ఈ రెండైతే కొంత వినపడతా ఉన్నాయి పేర్లు. ప్రధానంగా అన్ని కూడా ఇవే పేర్లని ప్రధానంగా వినపడతారు. వేం నరేందర్ రెడ్డి కాకపోతే ఒకవేళ కనుక అలా సామ రామ్మోహన్ రెడ్డి పేరు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది మరి కాసేపట్లో అంటే 6 గంటలకి ఈ సంబంధించినటువంటి అంశం పట్ల క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 6 గంటలకి కేసీ వేణుగోపాల్కి చేరినటువంటి లిస్టును పరిశీలించి, ఎందుకంటే రేపే నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి గడువు కాబట్టి ఈరోజు ఫైనల్ చేస్తే రేపు నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేషన్ వేసేందుకు వీలుగా ఉంటుంది. ఒకవేళ కనుక సిపిఐ పార్టీ కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఓసీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ సిపిఐ కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కనుక కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్టయితే కన్ఫామ్గా ఓసీ సంబంధించినటువంటి అభ్యర్థి ఈ సంబంధించినటువంటి దాంట్లో ఉండకపోవచ్చు అనేది అభిప్రాయం.
చూద్దాం మరి ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు. అద్దంకి దయాకర్ గారిని సైతం కూడా ఇప్పుడు కూడా ఏమన్నా పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా చూడాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, ఎవరినైనా పక్కకు పెడతారు, ఎవరినైనా తీసుకుంటారు. అవసరం ఏంటంటే 4 రెడ్డిలకు కూడా ఇచ్చుకున్నా కానీ మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రెడ్లకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఇప్పటికే బీసీ వాదం బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఓసీలను ఈసారి కొంత పక్కకు పెట్టి మిగతా సంబంధించినటువంటి మూడిట్లలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లే ఫైనల్ అయ్యేటువంటి చరణ్ కౌశిక్తో పాటు అలాగే మాదిగ సామాజిక వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య, మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకరు, బీసీ సామాజిక వర్గం నుంచి చరణ్ కౌశిక్ కావచ్చు. ఇప్పుడు మోతే రోహిత్ పేర్లు కూడా ప్రధానంగా వినబడతా ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది. 6 గంటలకి ఎవరెవరి పేర్లు కూడా అఫీషియల్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి.